పరమాత్మ యందు భక్తి అనే దాన్ని మరిచి దేని యందు మునిగి తేల్తా ఉన్నావు? లౌకిక విషయభోగములు యందు మునిగి తేల్తా ఉన్నావు. మనకి ఈ వయసులోనే రావాలి భక్తి, ఈ వయసులోనే గుడికి వెళ్ళాలి, ఈ వయసులోనే ఆశ్రమానికి వెళ్ళాలి, ఈ వయసులోనే వేదాంతం వినటానికి వెళ్ళాలి. చూడండి, విషాద యోగం, ఆయనకి విషాదం వచ్చింది, అమితమైన దుఃఖం వచ్చింది. అమితమైన దుఃఖంలో భగవంతుడు తన్ని ఊర్ధముఖంగా నడిపించటానికి ఏం చేశాడు? భగవద్గీతని ఉపదేశం చేశాడు. మనకి ఎన్ని గీతలు వచ్చినా కూడా మనం మటుకు మారవండి. మనం ఆయారాం గయారాం, ఆయారాం గయారాం, వస్తా ఉన్నాం పోతా ఉన్నాం, కానీ మన పని మనం చేసుకుంటున్నాం. ఎట్లా ఉందంటే మీ యొక్క సంసారము వెళుతున్నాడు ఒకడు దారిలో, చెరువులోంచి ఒక చేప బయటపడ్డది. పాపం వాడు అనుకున్నాడు, అయ్యో దీనికి కష్టం వచ్చి కొట్టుకుంటా ఉంది, అయ్యో దీనికి కష్టం వచ్చేసింది, దీని కష్టాన్ని తీర్చుదాం అనుకున్నాడు. ఈ చేపగారిని తీసుకెళ్ళి ఏం చేశాడండి? పాపం మంచి పరుపు మీద పడుకోబెట్టాడండి. అది పాపం దాహం వేసి ఆ హా హా నోరు తెరుస్తా ఉంది. దానికోసం కాస్త మంచినీళ్ళు పోసాడండి. గుట్టుక్కుమని చచ్చిపోయిందండి, చనిపోయిందండి. అది పాపం రక్షిద్దామనుకున్నాడు. దానికి ఎక్కడైతే దాని రక్షణ ఉంటుందో చూడాలి కానీ అల్పతూళికా శైలం పైన పడుకోబెడితే దానికి వస్తుందండి మోక్షం, సుఖం వస్తుందా? అది ఎక్కడి నుంచి బయటపడ్డదో అక్కడికి చేరాలి. నువ్వెక్కడి నుంచి వచ్చావో అక్కడికి చేరే వరకు నీకు ఈ చేపలా కొట్టుకోవటమే నీ బతుకు.